తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆగస్టు 2వ తేదీన అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతుల ఖాతాలో తొలి విడత డబ్బులు జమ అవుతాయని టీడీపీ తాడేపల్లిగూడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం 8వ వార్డులో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అందజేసిన ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో లేదో ఆరా తీశారు. ఏడాది పాలనపై ప్రజల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రభుత్వం చేసిన మేలును ప్రజలకు వివరించారు. ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా సరే మహిళలు ముఖ్యంగా మరి ఏదో ఒకటో వారో మిగిలిపోయిన మిగతా కార్యక్రమాలు అన్నీ చాలా చక్కగా చేస్తున్నారు. రేపు 2వ తారీఖున అన్నదాత సుఖీభవ మరి రైతుల కోసం 2వ తారీఖున మరి ఈ 7,000 ఫస్ట్ విడతగా 7,000 మరి 2వ విడత 7,000 3వ విడతగా 6,000 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఆగస్టు 15న ఫ్రీ బస్సు సౌకర్యం ఆడపడుచుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మీ అందరికీ తెలుసు పెన్షన్లు గాని గ్యాస్ బండలు గాని తల్లికి వందనం పేరు చెప్తే చాలా చక్కగా మరి పిల్లలు వేళ గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలనే కోరిక కలిగిన పరిస్థితి. ఇలాంటి కార్యక్రమాలతో పాటు బాబు గారు సింగపూర్ వెళ్ళడం జరిగింది. ఎన్నో లక్షల కోట్ల పెట్టుబడులు మరి వేళ ఆల్రెడీగా ఆంధ్రప్రదేశ్ కి 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే పరిస్థితి ఎంఈఓలు అయినాయి. 10 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి. ఇలాగా మరి ఏదైనా డెవలప్మెంట్ పూర్వకంగా ఇటు విశాఖపట్నం కానీ అటు తిరుపతి కానీ అలాగే కర్నూలు కానీ మరి అమరావతి కానీ హబ్బులుగా చేసుకుని మరి అన్ని ప్రాంతాల్లో డెవలప్మెంటే లక్ష్యంగా మరి పనిచేస్తూ ఉన్న మన ముఖ్యమంత్రి గారు కానీ ఆయనకి తోడ్పాటిస్తున్న ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరికీ మనందరికీ కూడా మరి ఏదైతే ప్రధానమంత్రి గారు ఈవేళ ఆయన ఆశీర్వచనాలతోటి ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది లేకుండా నడుస్తుంది. ఎందుకంటే ఇటు అమరావతికి కానీ అటు స్టీల్ ప్లాంట్కి కానీ ఇటు రైల్వే జోన్కి కానీ మరి పోలవరం ప్రాజెక్టుకి కానీ డబ్బులు ఇచ్చిన పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి ఉంది. వాళ్ళ ఈ రాష్ట్ర ప్రభుత్వం పడుతున్న ఇబ్బందులను గమనించి వాళ్ళు ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడంలో మరి భారతీయ జనతా పార్టీ చాలా చక్కగా మరి వాళ్ళ ఎంపీలు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా మరి చాలా చక్కగా అందరికీ కోఆపరేట్ చేస్తారు. మరి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నంద్యాల జిల్లా బనగానేపల్లె పట్టణంలో జుర్రేరు వాగు సమీపంలో నిర్మిస్తున్న డ్రైనేజీ నిర్మాణ పనులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. బంగారమ్మ తోట దగ్గర డ్రైనేజీ అభివృద్ధి పనులను పర్యవేక్షించి అధికారులకు పలు సూచనలు సలహాలు చేశారు. ఉత్తరాంధ్రలో ప్రముఖ పుణ్యక్షేత్రముగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరహలక్ష్మీనరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆజిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజ స్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అర్చింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచారాత్రగమ శాస్త్రం విధానంలో విశ్వక్షేరాధన పుణ్యవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులను పట్టించుకోవడం లేదని ఏపీ రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు విమర్శించారు. విజయనగరంలో జరిగిన రెవెన్యూ ఉద్యోగుల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, కూటమి ప్రభుత్వం వస్తే సమస్యలు తిరుగుతాయని ఆశించిన ఉద్యోగులకు నిరాశ మిగిలిందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ఒక్కసారైనా సంఘం నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటిపోయింది. కూటమి ప్రభుత్వం రావడంలో ఈ రాష్ట్రంలో ఉద్యోగుల పాత్ర ఏ విధంగా ఉందో అందరికీ తెలిసిందే. చాలా ఆశతో ఉద్యోగులందరూ కూడా ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాగానే మంచి పిఆర్సీ ఇస్తారని, మంచి ఐఆర్ ఇస్తారని, డిఏలు సకాలంలో ఇస్తారని, సిపిఎస్ మెరుగైనట్టు రద్దు చేసి ఆమోదయోగ్యమైనటువంటి పింఛన్ విధానాన్ని తీసుకొస్తారని ఇలా చాలా ఆశలతో ఎదురు చూశారు ఉద్యోగులు. అయితే ఎందుచేతనో ప్రభుత్వం ఈరోజు కూడా ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏ అంశాల్లో కూడా కనీసం అంటే కనీసం కూడా ఉద్యోగ సంఘాలతో చర్చలే మొదలు పెట్టలేదు. ప్రభుత్వం రాగానే మేము మంచి పిఆర్సీ ఇస్తానని చెప్పారు, ఐఆర్ కూడా ప్రకటిస్తాం వెంటనే చెప్పారు. నేను చెప్పడం కాదు, మా వాళ్ళు గ్రూపుల్లో పెట్టి మరీ మాకు గుర్తు చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు మాట్లాడినటువంటి మాటలు వాళ్ళు వీడియోల్లో పెట్టి మా అందరికి గుర్తు చేసేటువంటి పరిస్థితి. నిమ్మకి నీరెత్తినట్టు కూర్చున్నట్లు, మేమేమి ఉద్యోగుల సమస్యలు పరిచించుకున్నట్లుగా ఉద్యోగులు ఈరోజు మమ్మల్ని నిందలు మోపుతూ మమ్మల్ని సోషల్ మీడియా వేదికగా ప్రతి ఉద్యోగి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. కనీసం పిఆర్సీ కమిషనర్ని నియమిస్తే మేము ఉద్యోగులకు కొంత చెప్పుకోవడానికి అవకాశం ఉండేది. ఆ పిఆర్సీ కమిషనర్ ఆయన నివేదిక ఇవ్వటానికి మళ్ళీ సంవత్సరం పడుతుందో 2 సంవత్సరాలు పడుతుందో మాకు తెలియదు. జూన్ 2024 18 జూన్ 24లో రాజీనామా చేశాడు. అంటే సంవత్సరం దాటిపోయిందండి ఇప్పటికి రాజీనామా చేసి ఆయన. ఈ రోజు వరకు కమిషన్ నియమించడానికి ప్రభుత్వానికి సమయం లేదా, లేకపోతే ఉద్యోగులు పట్టించుకోకపోయినా పర్వాలేదు అనుకుంటున్నారా? తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు ఐఆర్ని 1/10/2023 నుంచి తీసుకుంటున్నారు. ఐఆర్ మాకు పిఆర్సీ కమిషనర్నే వేయలా. ఐఆర్ సంగతి ఎక్కడ అడగాలి? ప్రభుత్వం రాగానే ఐఆర్ ఇస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు. అదేవిధంగా డిఏలు ఇప్పటికే 3 డిఏలు అయిపోయి 4వ డిఏ కూడా వచ్చేసింది. అంటే దాదాపుగా ఇప్పటి వరకు చెల్లించాల్సింది కేంద్రం ఇచ్చింది 16.38% మాకు రావాలి. ఇలా ధరలకు అనుగుణంగా పెరిగేటువంటి డిఏలు ఇవ్వటం లేదు, జీతబత్యాలకి పిఆర్సీకి దిక్కు లేదు, ఐఆర్ మాట్లాడేవాళ్ళు లేరు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. సింగపూర్లో సముద్రాన్ని పూడ్చి నిర్మించిన జోరాంగ్ దీవిని సందర్శించిన సీఎం చంద్రబాబు. ఏపీలో పారిశ్రామిక లాజిస్టిక్ క్యాడర్పై ప్రకటన. ఆగస్టు 25వ తేదీ నుంచి వారం రోజుల పాటు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ. రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు ఉచితంగా పంపిణీ చేస్తామన్న మంత్రి నాదెండ్ల. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. విశాఖలో అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూములను చంద్రబాబు తన బినామీలకు దారదత్తం చేస్తున్నారు. వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆరోపణలు. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.